Last class already discussed about Vijayanagara Tuluva dynasty. So another character Sri Krishna Devaraya after Veera Narasimha Raya. Sri Krishna Devaraya also taken the responsibilities August 8 in 1509. ఆగస్ట్ 8వ తేదీన 1509లో ఆయన రాజ్యానికి రావడం జరిగింది. రాజ్యానికి వచ్చేటప్పటి పరిస్థితులు ఏంటంటే ఒక పక్క బహమనీ సుల్తాన్లతోని మరొక పక్క బీజాపూర్ సుల్తాన్లతోని ఈ వైరం అనేది కొనసాగుతూ ఉండేది. మరి అలాంటి సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం ఏంటంటే అప్పటికే వాళ్ళ అన్నగారు వీర నరసింహరాయలు పోర్చుగీస్ వారితో మైత్రిని చేసుకోవడం, అంటే ఫ్రెండ్షిప్ అలయన్స్ని చేసుకోవడం. ఆ విధంగా ఇతను కూడా తన రాజ్య సంరక్షణకు రక్షణకు సరి అయినటువంటి మేలుజాతి గుర్రాలు ఉండాలని, మంచి ఆధునిక శిక్షణ కలిగినటువంటి సైన్యం ఉండాలన్న కాన్సెప్ట్తో పోర్చుగీస్ వారితో మైత్రిని చేస్తాడు. ఈ వాజ్ అలయన్సెస్ ఆల్సో పోర్చుగీస్ వాళ్ళతో ఇతను సంప్రదింపులు జరిపి వాళ్ళతో ఉండడం జరుగుతుంది. శ్రీకృష్ణ దేవరాయలు ఇతని ఇయర్ మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సందర్భాన్ని బట్టి అడిగే ఛాన్స్ ఉండవచ్చు. అట్లా ఇతను రాజ్యానికి రావడం, రాజ్య రక్షణ కోసం రాజ్యంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులతో ఉన్న సిద్ధాంతాన్ని పాటించి he was also alliances with పోర్చుగీస్ వాళ్ళతో ఇతను కూడా స్నేహ సంబంధాలు కొనసాగించడం జరిగింది. సో మోస్ట్లీ హీ వాజ్ అలయన్సెస్ విత్ ఎవరితో? అల్బుకర్క్తో ఇతను సంప్రదింపులు చేయడం. ఇతనికి అలాగే ఈ అల్బుకర్క్కి మధ్య సత్సంబంధాలను చేకూర్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూయిస్ ఫేజర్. ఈ వాజ్ ద మీడియేటర్ ఇన్ బిట్వీన్ అల్బుకర్క్ అండ్ శ్రీకృష్ణదేవరాయ. మీడియేటర్, అతని పేరే లూయిస్ ఫేజర్. ఫేజర్ లూయిజ్, అతన్ని లూయిస్ ప్రేయర్ అని కూడా అంటారు, ఎలాగైనా తప్పలేదు. లూయిస్ ఫ్రేజర్ అని అతన్ని పిలుస్తారు. ఇతనే వీళ్ళిద్దరి మధ్య మీడియేషన్ చేసి అలయన్సెస్ అనేది కుదర్చడం జరిగింది. సో ఈ అలయన్సెస్లో భాగంగా ఇన్ 1510 దే గాట్ గోవా. వీళ్ళిద్దరూ కృష్ణదేవరాయలు అండ్ అల్బుకర్క్ దే గాట్ గోవాని పొందడం జరిగింది 1510లో. ఆఫ్టర్ గోవా ఆల్సో గివెన్ టు ద పోర్చుగీస్ వాళ్ళకి ఒకటి కోరుకున్నారు. పోర్చుగీస్ వాళ్ళకి మంచి వ్యాపారం జరగాలి అంటే గోవా కావాలని అడుగుతారు. సో గోవా వాళ్ళ అండర్లో లేకపోవడం వల్ల, బహమనీ సుల్తాన్ల అండర్లో ఉండడం వల్ల స్థానికులైన బహమనీ సుల్తాన్ల యొక్క స్థానిక పాలకులతో పోరాటం చేసి అల్బుకర్క్ అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఈ గోవాని 1510లో పొంది గోవాను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గోవాని తర్వాత కాలంలో 1530 వాళ్ళు ప్రధాన కేంద్రంగా గోవాని చేసుకోవడం. అంతవరకు వీళ్ళు 1510 నుంచి సుమారుగా ఒక 20 ఏళ్ళు గోవాలో మంచి వ్యాపారం చేయడం, ఇదంతా జరిగింది. దీని అంతటికీ ప్రధాన కారణం శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పవచ్చు. అలా వీళ్ళతో జరిగినటువంటి అలయన్సెస్ కారణంగా ఇవి జరిగినాయి. మరి ఈ అలయన్స్ వల్ల ఏం జరిగింది అంటే కృష్ణదేవరాయ గాట్ ఫ్రమ్ పోర్చుగీస్. వాట్ అబౌట్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ద ఫేమస్ అండ్ వాల్యుబుల్ హార్సెస్, అరేబియన్ హార్సెస్. ముఖ్యంగా అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ ద సోల్జర్స్ అండ్ ట్రైనీడ్ సోల్జర్స్ ఫ్రమ్ పోర్చుగీస్. మంచి శిక్షణ పొందినటువంటి సైనికుల్ని, అలాగే ఒక అద్భుతమైనటువంటి గుర్రాలను, అరేబియన్ గుర్రాలని పొంది తన రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నాడు. ఈ విషయం మీకు తెలియాలి. అందుకే ఇతనేమో గోవాను వాళ్ళకి ఇచ్చాడు, మంచి మైత్రిని చేకూర్చుకున్నాడు.
దానితో పాటు వాళ్ళు మంచి గుర్రాలను ఇతనికి సరఫరా చేశారు. మంచి ట్రైనింగ్ చేసినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఇతని ఆస్థానానికి రావడం జరిగింది. అలా ఇతని సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి పోర్చుగీస్ సేనాని ఎవడంటే క్రిస్టాసిరి ఫిగారిడో. క్రిస్టాసిరి ఫిగారిడో. క్రిస్టాసిరి ఫిగారిడో. He was the trainer of Sri Krishna Devaraya soldiers. శ్రీకృష్ణదేవరాయల యొక్క సైనికులకి ఇతని శిక్షణ కూడా ఇచ్చాడు. ఆయన పేరే క్రిస్టాసిరా ఫిగారిడో అని అంటారు. సో ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా ఒక అంతర్భాగంగానే కొనసాగినాయి. ఒక రకంగా కృష్ణదేవరాయలు వారి నుండి కృష్ణదేవరాయల నుండి పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా ఫలితాలు లాభాలు పొందడం జరిగింది. ఇది ఒక సంఘటన కృష్ణదేవరాయల కాలంలో. మరి అదే సందర్భంలో కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు బహమనీ సుల్తాన్లతో యుద్ధాలు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బహమనీ సుల్తాన్లతో ఫాట్ అగెనిస్ట్ విత్ బహమనీ సుల్తాన్స్. బహమనీ సుల్తాన్లతో ముఖ్యంగా బహమనీ సుల్తాన్ ఆ టైంలో ఉన్నవాడు ఎవడంటే సుల్తాన్ మహమ్మద్ షా. సుల్తాన్ మహమ్మద్ షా అనేవాడు ఉన్నాడు ఆ టైంలో. అట్లాగనే బీజాపూర్ సుల్తాన్ ఒకడు. బీజాపూర్ సుల్తాన్ ఆయనతో కూడా ఈయనకి సఖ్యత కుదరలేదు. అతని పేరు యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా బీజాపూర్ నుండి, బహమనీ నుండి సుల్తాన్ మహమ్మద్ షా వీళ్ళు ఇతనితో ఎక్కువగా వైరాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణదేవరాయల అన్న చనిపోయిన తర్వాత రాయచూరు అంతర్వేది వీళ్ళే అంతర్భాగంగా చేసుకొని పరిపాలిస్తారు. రాయచూరు అంతర్వేది అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి మంచి విస్తృతమైన పంటలు పండినటువంటి ప్రదేశంగా మనం గుర్తిస్తాము. అందుచేత బహమనీ సుల్తాన్లతో మొట్టమొదటిసారి శ్రీకృష్ణదేవరాయలు చేసిన యుద్ధాన్ని ఏమంటారు? దాన్నే దివానీ యుద్ధము అంటారు. The first time he was fought against with Bahmanis, Divani, the battle of Divani. The battle of Divani. Divani యుద్ధము అంటారు. దివానీ, ది బ్యాటిల్ ఆఫ్ దివానీ విత్ బహమనీస్. బహమనీస్తో దివానీ యుద్ధాన్ని నిర్వహించాడు. అదేవిధంగా బహమనీ సుల్తాన్లు సుల్తాన్ మహమ్మద్ షా అతని సైన్యాలు ఓడిపోయి పారిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే బహమనీసు అంటే భయపడాలన్న ఉద్దేశంతో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా కూడా శ్రీకృష్ణదేవరాయలు అతని సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏమిటి అంటే ది బ్యాటిల్ కోవెలకొండ. కోవెలకొండ యుద్ధము అని అంటారండి దీన్ని. ఈ కోవెలకొండ యుద్ధము విత్ యూసఫ్ ఆదిల్ షా ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అతను చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ రాయచూరు అంతర్వేది మళ్ళీ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంకి రావడం జరిగింది. సో ఈ యుద్ధాల్లో ఎక్కువగా మోస్ట్లీ ఇతనికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే మనం గుర్తించాల్సిన వాళ్ళు పోర్చుగీస్ సైన్యము. పోర్చుగీస్ సేనాని యొక్క శిక్షణ బాగా పనిచేసింది. అందుకే యాక్చువల్గా చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజున భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉండడానికి పునాది వేసిన వాడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన అలా చేయాల్సి వచ్చింది. అంతేగాని విదేశీయులు భారతదేశం మీద తెచ్చి కూర్చోబెట్టాలన్న ఉద్దేశం ఆయనకు కాదు. అప్పుడు బహమనీ సుల్తాన్లో ఉన్నటువంటి విధానాన్ని అనగదొక్కాలి అంటే వాళ్ళు
చేస్తున్న పోరాటాల్ని తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళు జిహాద్నే ప్రకటించారు. మత యుద్ధాలు తగ్గించాలన్నా, వాళ్ళని పక్కన ఉంచాలన్నా మరి తనకి శక్తి, ఆధునిక శక్తి సరిపోదు గనక అలా పోర్చుగీస్ వాళ్ళతో ఒక సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఈ యుద్ధాల్లో ఇది జరిగింది. సో ఎప్పుడైతే యూసఫ్ ఆదిల్ షా తన రాజ్యంలో తన కార్యక్రమాల్ని చేసుకుంటూ ఒక పక్క ఉండి ఓడిపోవడం, అతను చనిపోవడం జరిగిందో, ఆ తర్వాత అతని కొడుకు రాజ్యానికి రావడం. అతని కొడుకు అప్పటికి బాలుడు. అందుచేతను ఈ బీజాపూర్ సుల్తాన్ యొక్క రాజ్యాన్ని కాపాడాలి అని కమల్ ఖాన్ అన్నటువంటి వాడు వస్తాడు. అలా యూసఫ్ ఆదిల్ షా కొడుకు ఎవడు అంటే మనందరికీ తెలిసినటువంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తి. ఇతడు చిన్నవాడైనందువలన యూసఫ్ ఆదిల్ షా మరణించిన తర్వాత కమల్ ఖాన్ అన్నటువంటి వాడు తన రాజ్యాన్ని రక్షించి నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఈ కమల్ ఖాన్ చేసినటువంటి ప్రయత్నాల్లో ఇస్మాయిల్ ఆదిల్ షా అన్నటువంటి ఇతని కొడుకు బలైపోవడం జరిగింది. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే బీజాపూర్ సుల్తాన్ యొక్క కొడుకు ఇస్మాయిల్ ఆదిల్ షా, యూసఫ్ ఆదిల్ షా కొడుకు ఇస్మాయిల్ ఆదిల్ షా. ఇస్మాయిల్ ఆదిల్ షా సన్ ఆఫ్ యూసఫ్ ఆదిల్ షా. యూసఫ్ ఆదిల్ షా కొడుకే ఇస్మాయిల్ ఆదిల్ షా. అప్పటికి కోవలికొండ యుద్ధం టైంలో అతను మరణించే సమయానికి ఇతను బాలుడు. అందుచేత ఈ బీజాపూర్ని కమల్ ఖాన్ అనేవాడు తన ఆధీనంలో ఉంచి ఈ యూసఫ్ ఆదిల్ షా కొడుకైనటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాకి దన్నుగా నిలబడి రాజ్యాన్ని పాలించడం జరిగింది. కాకపోతే ఈ కమల్ ఖాన్ అన్నటువంటి వాడు సొంత వ్యవహారానికి ఎక్కువగా లోబడి ఇస్మాయిల్ ఆదిల్ షాను తక్కువ చేసి ఉంచడం జరిగింది. అయితే అనుకోని సందర్భంలో ఈ కమల్ ఖాన్ని తన కొడుకుకి అన్యాయం చేస్తున్నాడని ఈ యూసఫ్ ఆదిల్ షా భార్య ఇస్మాయిల్ ఆదిల్ షా తల్లి ఎవడైతే తన కొడుకు మీద పెత్తనం చలాయిస్తూ ఉన్నాడో కమల్ ఖాన్ అన్నటువంటి వాడు బీజాపూర్లో వాడిని చంపడం జరుగుతుంది. అంటే తన తల్లి ఇస్మాయిల్ ఆదిల్ షాకి ఎదురుగా ఉన్నటువంటి కమల్ ఖాన్ని చంపేసి ఇస్మాయిల్ ఆదిల్ షాకు సరి అయినటువంటి దారిని చూపించింది. అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ రోజు జరిగినటువంటి రాజకీయ వ్యవహారాలలో ఈ ఇస్మాయిల్ ఆదిల్ షాకు ఒక రకమైనటువంటి మంచి అవకాశాన్ని తన తల్లి కల్పించడం జరిగింది. ఇదే సందర్భంలో మరొక సంఘటన కూడా ఇక్కడ మనం చోటు చేసుకోవచ్చు. అదేంటంటే బీదర్ ప్రాంతంలో ఒకడు పాలకుడు ఉండేవాడు. అతని పేరు మహమ్మద్ షా అంటారు. ఈ మహమ్మద్ షాని అతని సేనాధిపతి ఆలీ బరీద్ ఏం చేస్తాడంటే గుల్బర్గాలో బంధించేస్తాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా ఒక పక్క బీజాపూర్లో ఉంటాడు, మరొక పక్క అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజనీతి గొప్పతనం ఇక్కడ మనకు బయటపడుతుంది. డియర్ స్టూడెంట్స్, మనం తెలుసుకోవాలి, సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు బీదర్ అనే ప్రాంతం, ఎందుకంటే బీజాపూరు, బీదరు, బీరారు, గోల్కొండ, బీజాపూర్ అంటే అహ్మద్నగర్, ఈ 5 ప్రాంతాలని కలిపి ఏమంటారంటే బహమనీ సుల్తాన్ రాజ్యాలు అంటారు. వీటిని పంచపాదుషాలు అని కూడా పిలుస్తారు. వీళ్ళందరూ పాదుషాలు కదా, పంచపాదుషాలుగా అహ్మద్నగర్ని గుర్తిస్తారు, బీజాపూర్ని గుర్తిస్తారు, అలాగే బీదర్ని గుర్తిస్తారు, బీరార్ని గుర్తిస్తారు, గోల్కొండను గుర్తిస్తారు. ఈ 5ంటిని పంచపాదుషాలు అంటారు. పంచపాదుషాల్లో బీదర్ ప్రాంత పాలకుడు మహమ్మద్ షా. ఈ మహమ్మద్ షా అన్నటువంటి వాడు పరిపాలిస్తూ ఉంటే ఆయన దగ్గర పనిచేసినటువంటి ఆయన సేనాధిపతి ఆలీ బరీద్ అన్నవాడు రాజునే తొక్కేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. బహమనీ సుల్తాన్లు శ్రీకృష్ణదేవరాయలకి శత్రువులైనప్పటికీ ఒక రాజు దగ్గర ఉన్న సేనాని రాజును తొక్కి రాజు అవ్వడం శ్రీకృష్ణదేవరాయలకి నచ్చల. ఇది ఏ రాజు కూడా అంగీకరించడు. ఎందుకంటే రాజు రాజే, రాజు ఉంటేనే సైన్యం, సైన్యం ఉంటేనే రాజు. అఫ్కోర్స్ రాజు గొప్పవాడు కదా, మరి రాజుగారిని ఎదిరించి రాజ్యాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని చేస్తాడు
ఈ ఆలీ బరీద్ ఈ వెధవ చేసిన పనికి శ్రీకృష్ణదేవరాయలు వెంటనే వాడిని పనిష్ చేయాలని ఈ బరీద్ అన్నటువంటి వాడిని మీదకి దండెత్తి ఆ బరీద్ని వధించి ఈ మహమ్మద్ షా అన్నటువంటి వాడికి ఈ బీదర్ ప్రాంతంలో మళ్ళీ రాజ్యాన్ని కట్టబెట్టి నువ్వు పాలించవయ్యా అని చెప్పాడు. అలా శ్రీకృష్ణదేవరాయలు బహమనీ సుల్తాన్లో పంచపాదుషాలలో ఒకటైన బీదర్ను, అర్థమవుతుందా, ఒక మంచి కార్యక్రమంకు ఒక శుభ పరిణామానికి తన వైపు తిప్పుకోవడంతో మహమ్మద్ షా శ్రీకృష్ణదేవరాయల వద్ద మంచి మైత్రి ఏర్పడింది. ఇది ఒక గొప్ప రాజనీతి అని చెప్పొచ్చు. అందుకే శ్రీకృష్ణదేవరాయలకి యవన రాజ్య స్థాపనాచార్య అన్న బిరుదు వచ్చింది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఇస్మాయిల్ ఆదిల్ షా అనేవాడు బీజాపూర్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు. మిగతా పంచపాదుషాల్లో 4 పాదుషాలు ఉన్నారు. ఒక పాదుషా ఆయన బీదర్ మహమ్మద్ షా పరిపాలిస్తూ ఉన్నాడు. పాపం ఆయన మంచివాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన సేనాధిపతి ఆలీ బరీద్ అన్నటువంటి వాడు ఆ మహమ్మద్ షాను తొక్కేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ఇది కరెక్ట్ కాదని శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తాడంటే వాడిని తీసేసి మరలా ఇతగాడికి రాజ్యాన్ని కట్టబెట్టే ప్రయత్నాన్ని చేయడం జరిగింది. రాజ్యాన్ని కట్టబెట్టాడు. ఆ విధంగా ఒక రాజుకి మళ్ళీ తన రాజ్యాన్ని అప్పగించి ఇతను ఉంచబట్టి ఇతను ఏం చేస్తాడు, ఇతనికి వచ్చినటువంటి టైటిల్ ఏంటంటే చారిత్రక వివరాల ప్రకారం యవన రాజ్య స్థాపనాచార్య. ఎవరికి ఇవ్వాల్సిన రాజ్యం వారికి చెందాలి. సో అన్యాయంగా ఇంకొకరు వచ్చి దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయటానికి ప్రయత్నించకూడదన్న ఉద్దేశాన్ని ఇతను క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకే మహమ్మద్ షా రూలర్ ఆఫ్ బీదర్, he got again Bidar from ఆలీ బరీద్. అంటే తన సేనాధిపతి నుంచి ఇతను పొందాడు. దీనికి సపోర్టింగ్ ఎవరు? సపోర్టెడ్ బై ఎస్కేడి శ్రీకృష్ణదేవరాయలు చేశారు. సో దట్స్ వై ఎస్కేడి got the title యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదుని పొందడం జరిగింది. సో అట్లా శ్రీకృష్ణదేవరాయలు ఆ కార్యక్రమాన్ని కూడా చేసి తనకంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టే ప్రోగ్రాన్ని చేపట్టాడు. ఇది బహమనీ సుల్తాన్. అయితే బహమనీ సుల్తాన్లో మరొక సంఘటన కూడా మనం చోటు చేసుకోవచ్చు. అదేంటంటే చెప్తాను. అది ఇస్మాయిల్ ఆదిల్ షాతో వస్తుంది, అప్పుడే కాదు, అది ఒక పరిమాణంతో జరుగుతుంది. నెక్స్ట్ హీ వాజ్ ఇన్వేడెడ్ ఆన్ అంటే ఎస్కేడి, హీ వాజ్ ఇన్వేడెడ్ ఆన్ ఉమ్మత్తూరు మీదకి కూడా దండయాత్రకి వెళ్ళడం జరిగింది. ఉమ్మత్తూరు పాలకుడు ఎవరంటే గంగరాజు, రూలర్ ఆఫ్ ఉమ్మత్తూరు. గంగరాజు వాస్ డిఫీటెడ్ బై ఎస్కేడి. శ్రీకృష్ణదేవరాయల చేతులు ఓడిపోయాడు. ఆఫ్టర్ హీ వాజ్ సూసైడ్ ఎట్ ఇన్ ద రివర్ కావేరీ నదిలో ఇతను ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఎందుకంటే కృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయినందుకు, గెలవలేనందుకు ఆత్మాభిమానంతో అతను ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఇది కూడా మనం గుర్తించవలసిన అవసరం ఉంటుంది. అలా ఎప్పుడైతే ఉమ్మత్తూరుని జయించాడో, ఉమ్మత్తూరు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ప్రధానమైన పట్టణం శ్రీరంగపట్నాన్ని ఒక బ్రహ్మాండమైన రాజ్యంగా తయారు చేస్తాడు. ఈ ఉమ్మత్తూరుకి ఎప్పుడైతే జయించాడో ఆఫ్టర్
హీ వాజ్ రెనోవేషన్ ఆఫ్ శ్రీరంగపట్నం. సో ఉమ్మత్తూరుకి శ్రీరంగపట్నాన్ని రాజధాని చేస్తాడు. శ్రీరంగపట్నం వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉమ్మత్తూరు. ఉమ్మత్తూరుకి అది రాజధాని అవుతుంది. శ్రీరంగపట్నం ఒక పెద్ద సిటీ కూడా తయారయ్యే పరిస్థితిని, శ్రీరంగపట్నాన్ని చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి పరిణామం కూడా ఇతను చేశాడు. ఇది గుర్తుంచుకోవాలి. సో అది కృష్ణదేవరాయలు చేసినటువంటి ప్రోగ్రాం. ఆ తర్వాత హీ వాజ్ ఇన్వేడెడ్ ఆన్ కళింగ. తర్వాత ఇతను వెళ్ళినటువంటి పరంపర ఏంటంటే ఎస్కేడి వాజ్ ఇన్వేడెడ్ ఆన్ కళింగ. కళింగ మీదుగా దండయాత్రకు వెళతాడు. సో కళింగలో అప్పుడు పరిపాలకుడు ఎవడు? రూలర్ ప్రతాపరుద్ర గజపతి. ప్రతాపరుద్ర గజపతి వాజ్ డిఫీటెడ్ బై ఎస్కేడి. శ్రీకృష్ణదేవరాయల చేతిలో అతను ఓటమి కూడా ఎదుర్కొంటాడు. ఆఫ్టర్ హిజ్ డాటర్ అన్నపూర్ణ లేదా భద్రాదేవి అని కూడా పిలుస్తారు, ఆమెను కృష్ణదేవరాయలకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంతేకాకుండా అతనికి ఒక శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా బహుమానంగా ఇస్తాడు. అదే హంపీలో కృష్ణాలయంగా ఆ విగ్రహమే హంపీలో శ్రీకృష్ణుడి విగ్రహంగా ఈ రోజున మనం చూడవచ్చు. అంటే శ్రీకృష్ణదేవరాయలు కళింగ మీద దండయాత్ర చేసి ఇతను పొందింది ఏంటి? ఎవరిని పొందాడు? అన్నపూర్ణ. ఈ గాట్ అన్నపూర్ణ. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అన్నపూర్ణ డాటర్ ఆఫ్ ఎవరు? ప్రతాపరుద్ర గజపతి. ఈమెను వివాహం కూడా చేసుకుంటాడు. ఆఫ్టర్ హీ గాట్ దేని పొందాడు? శ్రీకృష్ణ స్టాట్యూ. అంటే కృష్ణుడి విగ్రహాన్ని కూడా బహుమానంగా పొందాడు. ఆ తరువాత ఒరిస్సా అలాగే ఇప్పుడున్న ఆంధ్రాకి మధ్యలో చాలా భూభాగాలు కృష్ణానదికి వరకు కూడా ఉన్న కొన్ని ప్రాంతాలని తన మామగారైన ఈ ప్రతాపరుద్ర గజపతికి ఇచ్చి ఆ ప్రాంతాల్ని పాలించమని కూడా చెప్పాడు. సో అంత గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. సో ఇది కూడా ఒక సంఘటనగానే మనం చెప్పవచ్చు. అలా శ్రీకృష్ణదేవరాయలు అంత తేలిగ్గా యుద్ధం ఏమీ జయించలేదు. సుమారుగా శ్రీకృష్ణదేవరాయలకు ప్రతాపరుద్ర గజపతికి అలాగే ఈ కళింగులకు మధ్య 7 ఏళ్ళు యుద్ధం జరిగితే కానీ ఇతను విజయాన్ని పొందలేకపోయాడు. సుమారుగా 7 ఏళ్ళు జరిగింది వీళ్ళ మధ్య. 7 ఏళ్ళ తర్వాతనే ప్రతాపరుద్ర గజపతి ఓటమి ఎదుర్కొన్నాడు. అంటే ఎప్పటి ప్రారంభమైంది కళింగుల మీదకి? 1513 to 1519. ఇన్ బిట్వీన్ కళింగ, విజయనగరం ప్లస్ కళింగ. ఒక పక్క కృష్ణదేవరాయలు, ఒక పక్క ప్రతాపరుద్ర గజపతి, వీళ్ళిద్దరికీ మధ్య సుమారు 7 years వార్ అనేది జరిగింది. అందుకే దీనిని సప్త సంవత్సర యుద్ధము అంటారు. ది బ్యాటిల్ ఆఫ్ సప్త సంవత్సరం అంటారు. ది బ్యాటిల్ ఆఫ్ సప్త సంవత్సర అని కూడా అంటారు. 7 సంవత్సరాల యుద్ధం అని కూడా పిలుస్తారు. ఫైనల్లీ 1519లో అతను ఓడిపోవడం, తన కూతురు అన్నపూర్ణదేవిని ఇవ్వడం, ఆ తర్వాత కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇవ్వడం, ఈ కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొని హంపీలో కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించడం, ఇవన్నీ జరిగినాయి. తిరుమలదేవి, చిన్నాదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి. మొత్తం శ్రీకృష్ణదేవరాయలకి 3 భార్యలు. తిరుమలదేవి, చిన్నాదేవి, అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవికి మరొక పేరు ఏంటంటే భద్రాదేవి. రైట్, గుర్తుపెట్టుకోవాలి. అన్నపూర్ణాదేవికి మరొక పేరు భద్రాదేవి. అలా 3 భార్యలు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ యుద్ధంలో గెలవాలన్న
ఆలోచనతో సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి, శ్రీ శ్రీ ద్వయాతార సింహాద్రప్పన్న స్వామిని దర్శించుకున్నాడు. అతనికి వజ్రాల హారాన్ని కూడా బహుకరించాడు. కళింగులతో నేను విజయాన్ని పొందాలి అని. ఆ విధంగానే విజయాన్ని పొందాడు. సింహాచలం వద్ద విజయస్తంభాన్ని నాటాడు. విజయనగరం జిల్లా పొట్నూరు వద్ద ఒక విజయస్తంభాన్ని నాటాడు. అంటే తీరాంధ్ర ప్రాంతాన్ని జయించినందుకు, కళింగని జయించినందుకు అది గుర్తుగా గుర్తుపెట్టాలి. ఏంటట? ఎక్కడెక్కడ చేశాడు?